నమస్కారం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. ఈరోజు వార్తల్లోని వివరాలు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రహదారుల నిర్మాణంలో భాగంగా పెద్దంపేట రైల్వే గేట్ నుండి వయా రైల్వే మీదుగా అంతర్గం వరకు 2,04,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించబోయే రోడ్డు పనులకు రామగుండం ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి చెందాలంటే రహదారుల నిర్మాణం ఎంతో అవసరమని గుర్తించి ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారి సమస్యల పరిష్కారానికై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నూతనంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అర్హులైన పేదలందరికీ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. మరి ఇక్కడ నుంచి రాయదండికి మన కనెక్షన్ లేకుండే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మనం ఎన్టీపీసీ ద్వారా దాన్ని సిమెంట్ రోడ్ చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి ప్రతిసారి గేటు పడడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయంటే ఈ రోడ్ను ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు దాదాపుగా 2,04,00,000 రూపాయలు. ఇక్కడ నుంచి స్టేషన్ వరకు సిమెంట్ రోడ్డు, ఆ తర్వాత మళ్ళీ బీటీ రోడ్డు, ఇదే రోడ్డుకు మనకు అంతరంగా ఉంటుంది కలుస్తుంది. మొత్తం 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది కనుక మనకు గేట్ ఎప్పుడు పడినా అభ్యంతరం లేకుండా మనం ఈ రోడ్డు నుంచి కూడా పోవడము రావడము, తర్వాత పొలాలకు పంట పొలాలకు పోయే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈసారి మన మండలంలో దాదాపుగా 9,15,00,000 టన్నులు మనం శాంక్షన్ చేసుకున్నాం సిఆర్ఆర్ గ్రాంట్ కింద. అదేవిధంగా 1,32,00,000 తోటి 2 బీటీ రోడ్లు కూడా మనం ఎంఆర్ఆర్ గ్రాంట్లో చేయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈ రోడ్డు ఇక్కడ చేయించుకుంటున్నాం. ఆ తర్వాత మరి మనం ఎప్పటి నుంచో చాలా కాలంగా పోరాటం చేస్తే మనకు రామగుండం ఫ్లైఓవర్ వచ్చింది. ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకముందే మనకు పోయినసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫ్లైఓవర్స్ క్లియర్ చేసినారు. మన ఎంపీ గారి కృషి వలన మనకు ఇక్కడ ఈ రోడ్డు మీద కూడా మనకు ఫ్లైఓవర్ వచ్చింది. పెద్దపేట దగ్గర నిర్మాణం బహుశా 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత రామగుండంకు మనం అంతర్గాం నుంచి డైరెక్ట్గా పోవడానికి ఇంతకుముందు మనకు రోడ్ లేకుండే, ఆ రోడ్లో మనకు ఒక ఐటీఐ భవనం కడుతున్నారు. ఆ రోడ్లో మనకు సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కూడా మనకు అక్కడ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది. మరి అవన్నింటినీ కలుపుతూ దాదాపు 2.5 కోట్లతోటి ఒక రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది అతి త్వరలో కూడా దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. రాయదండి అధ్యక్షం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడపు రాజేశం, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, వైస్ ఎంపీపీ కొదురుపాక పవన్, ఎంపీటీసీ కోడిపుంజుల రాజయ్య, ఉప సర్పంచ్ తూళ్ల రాజేష్, వార్డు సభ్యులు శంకర్, ఆముల లక్ష్మీకేర్, రవి, సుశీల, పంచాయతీ డిఈ లచ్చన్న, మాడ నారాయణ రెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని శ్రీ రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ల ఆదేశాల మేరకు సోమవారం విద్యార్థులతో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం తహసీల్దార్ శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకునే అధికారం ఉందన్నారు. ప్రతి యువతి యువకుడు ఓటరు నమోదు చేయించుకోవాలని కోరారు. 1947 సంవత్సరం లోపల మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో స్వాతంత్ర సముపార్జన చేసిన అనేక మంది గొప్ప వ్యక్తులు, గాంధీ, నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని రచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం రచించబడ్డది. అయితే వాళ్ళందరూ ఏం చేసిందంటే అనేక రాజ్యాంగాలు చదివారు. అనేక దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి చివరికి ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపారు. అప్పుడు అనుకున్నారు, ప్రపంచమంతా అనుకుంది 1947 సంవత్సరంలో ఏమనుకుందంటే ఎన్నో మతాలు ఉన్నాయి, 3,200 పైబడి కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో రాష్ట్రాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం మనగలుగుతుందా, ఉండగలుగుతుందా అంటే ఇవన్నిటినీ కలిపి ఉంచేదే ఒకటే ప్రజాస్వామ్యం అని నిలబెట్టింది. ప్రజాస్వామ్యానికి హట్స్ ఆఫ్ కదా, ఒకసారి చప్పట్లతో ప్రజాస్వామ్యాన్ని. ఎందుకంటే
ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పనైనది. ఎందుకంటే దాని యొక్క విలువ మనకి ఇప్పుడు తెలియదు. వేరే దేశానికి వెళ్ళినప్పుడు మాత్రమే దాని యొక్క విలువ మనం తెలుసుకోగలం. ఎందుకంటే వేరే దేశంలో మనలాంటి మాట్లాడే స్వేచ్ఛ లేదు, మనకున్న స్వేచ్ఛ ఎక్కడ ఏ దేశంలోనూ లేదు. కాబట్టి అంత గొప్పనైన సంస్కృతి కలిగిన ఈ భారత ప్రజాస్వామ్యం అనేది రోజు రోజుకు పరిపుష్టం అవుతూనే ఉంది, డెవలప్ అవుతూనే ఉంది, గట్టి పడుతూనే ఉంది. ఇంకా మనము ప్రపంచానికి మనం మార్గదర్శకం కాగలగా సత్తా. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కాజా అజీముద్దీన్, అజయ్ కుమార్, మహేందర్, గాంధీ చైతన్య కళాశాల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో ట్యాంకర్పై ఫస్ట్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తూ చింతల ఆగయ్య ట్యాంకర్ పై నుండి పడి గాయాల పాలయ్యాడు. ఎంఓపీసీలో యాక్సిడెంట్కు గురైన ఆగయ్యను చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా హాస్పిటల్కు తీసుకురాగా ఆగయ్య చేయి కాలు విరగటంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ సంఘటనపై హెచ్ఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ మేడిపల్లి ఓసీపీలో ట్యాంకర్ ఎక్కి పైనుండి వాటర్ను స్ప్రే చేయటం మూలంగానే ఆగయ్య అనే కార్మికుడు ప్రమాదానికి గురయ్యాడని ఆరోపించారు. ట్యాంకర్ కింద ఉండే వాటర్ను స్ప్రే చేసేలా యాజమాన్యం చూడాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో రక్షణ విస్మరిస్తున్న సింగరేణి యాజమాన్యం నిన్న ఆర్జీవన్లో మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో యాక్సిడెంట్ జరిగింది. వాటర్ ట్యాంకర్ మీదకి వెళ్ళి ఒక జనరల్ మజదూరు కార్మికుడు చింతలు ఆగాయని చెప్పేసి ట్యాంకర్ మీదకి వెళ్ళి 8 మీటర్ల హైట్ నుంచి వెళ్ళి పడ్డాడు, కోళ్ళ పడ్డాడు, చెయ్యి ప్యాచర్ అయింది, ఇటు నడుముకు సంబంధించిన బాల్ కూడా కదిలింది. ఇవాళ రక్షణతో కూడిన ఉత్పత్తి తీద్దామని చెప్పేసి సింగరేణి యాజమాన్యం మీటింగ్లు పెడుతుంది. సమావేశాలలో కూడా మేము స్ట్రిక్ట్గా చెప్తాను. చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా పానం పోయినా పర్వాలేదు కానీ మాకు ఉత్పత్తి కదా కావాలనేది సింగరేణి యాజమాన్యం వాళ్ళ యొక్క వ్యత్యాసం, వాళ్ళ యొక్క భేదాభిప్రాయం. ఇవాళ సింగరేణిలో జరిగే ప్రమాదాలన్నిటికి కూడా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ లోకల్ యాజమాన్యం పని ఒత్తిడి పెంచి ఇవాళ కానూనుకు వ్యతిరేకంగా ట్యాంకర్ ఏదైతే ఉన్నో దాన్ని మనిషి ఎక్కవలసిన అవసరం లేదు, దానికి స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడ ఫైరింగ్ ఉంటే అక్కడ పోవడానికి ఓ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా బలవంతంగా ఇక్కడ లోకల్ యాజమాన్యం ఎక్కించి ఇవాళ ప్రమాదానికి కారణమైంది. కార్మికుని యొక్క చెయ్యి విరిగిపోయింది, కాలు కూడా ఫంక్షనింగ్ లేదు, దాన్ని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇవాళ నియర్ మిస్ యాక్సిడెంట్గా ట్రీట్ అయిన దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. రామగుండం పట్టణంలో ఆదివారం ఎస్ఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో 2 టీంలు ఏర్పాటు చేశామని, ఇందులో 50 మోటార్ సైకిళ్లు, కారు, 4 ఆటోలను స్టేషన్కు తరలించామని, వీరిపై ట్రిబుల్ రైడ్, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు నడిపిన మరియు లైసెన్సులు లేకుండా నడిపిన వారిని స్టేషన్కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దాదాపు 50 మోటార్ సైకిళ్లను, తర్వాత ఒక కారు, ఒక 4 ఆటోలను పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగినది. వీరు ముఖ్యంగా వీరు చేసిన నేరం ఏంటంటే ట్రాఫిక్ సంబంధించిన నేరంలు, సెల్ ఫోన్ డ్రైవింగు, తర్వాత ట్రిబుల్ రైడింగు, తర్వాత ఈ వెహికల్కి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ వెంట కలిగి ఉండకపోవడం, ఇంకా కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ లేకపోవడం, ఇట్లాంటి పలు కారణాల చేత వారి యొక్క వెహికల్స్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వారందరినీ కూడా మరి పోలీస్ స్టేషన్కు పిలిపించి మరి ఇక ముందు వారి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయించుకొని మరి మంచిగా ఉండాలి, ప్రభుత్వానికి సహకరించాలి, వారు కూడా అన్ని డాక్యుమెంట్స్ చేయించుకోవాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరి ఏవైతే డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నాయో వాటికి అనుగుణంగా చట్ట ప్రకారంగా వాటిపైన ఫైన్స్ ఇంపోజ్ చేసి పంపడం. రామగుండం రీజియన్లోని వివిధ గనులలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులను సోమవారం యాజమాన్య పరంగా ఘనంగా సన్మానించారు.
ఈ మేరకు జీడీకే ట్వింక్లిన్ గనిలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులు పొన్నం కనకయ్య, జీదులు నరసయ్య, మబ్బు వెంకటరాజం, పల్లెర్ల గంగులు, ఠాగూర్ కిషన్ సింగ్, గూడ కిష్టయ్య, సాయిల రాజయ్య, రామగిరి మల్లయ్య, ఆపాసి కిష్టయ్యలను అధికారులు పూలమాలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ కె గోపాల్ సింగ్, గని సేఫ్టీ ఆఫీసర్ కెవి రామారావు, గని సంక్షేమాధికారి ఎం రవీందర్ రెడ్డి, యూనియన్ నాయకులు లక్కాకుల లక్ష్మణ్, తూడి రామస్వామితో పాటు ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. అలాగే RG2 ఏరియా ఓసిపి3లో పనిచేసి పదవి విరమణ పొందిన 3 కార్మికులను సోమవారం యాజమాన్యం పరంగా ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఓల్డ్ సైట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పదవి విరమణ పొందిన కార్మికులు పడాల మొగిలయ్య, వెలమంచి రాధాకృష్ణమూర్తి, యాదగిరి కొమరేయులను అధికారులు పూలమాలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు బి వెంకటయ్య, శ్యామ్ సుందర్, టి వెంకటేశ్వర్లు, సుజన్ మెహ్రా, రాకేష్, యూనియన్ నాయకులు సంజీవయ్య అండ్ మల్లయ్య, కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా ఓసిపి3లో పనిచేసి పదవి విరమణ పొందిన వెలమంచి రాధాకృష్ణమూర్తి, సీతారాములను ఆదివారం శివాజీనగర్లోని కాలనీ వాసులు పూలమాలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోలి వీరారెడ్డి, రామచందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.